కెనడా, అమెరికాకు చెందినటువంటి అలాస్కా ఈ రెండు సంయుక్త రాష్ట్రాల సరిహద్దుల మీద రష్యాకు చెందినటువంటి TU-142 ఫైటర్ జెట్స్ అయితే ఎగిరాయి. రెండు ఫైటర్ జెట్స్ వచ్చాయి. వీటిని పర్యవేక్షించడానికి, అడ్డగించడానికి అమెరికాకు చెందినటువంటి F-35, F-22 రంగంలోకి దిగాయి. ఇవి కాకుండా మరో 12 విమానాలు అయితే గగనతలంలోకి ఎగిరాయి. దీనికి సంబంధించి కెనడియన్ అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒక ప్రకటన తెలిపింది. ఈ రెండు విమానాలను అడ్డుకోవడానికి మేము మొత్తం 14 విమానాలను పంపించాము అని. అయితే ఇక్కడ ఇది సర్వసాధారణం అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు అనేది ఎడిజ్లో భాగంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీటిని అడ్డుకోవడం, పర్యవేక్షించడం ఇది మా యొక్క భాగం అన్న విధంగా అమెరికా చెప్పుకొచ్చింది. కానీ ఈ యొక్క విమానాలు ఎందుకు ఎగిరాయి? ఇంకా గగనతలంలోనే ఉన్నాయి. గగనతలం నుంచి కిందకి రాలేదు. అయితే అది అంతర్జాతీయ సరిహద్దు. అది అక్కడ ఎగరడానికి రష్యన్ విమానాలకైతే అనుమతి ఉంది. కాకపోతే వాటిని అడ్డగించి పర్యవేక్షించడానికి అమెరికాకి, కెనడాకి హక్కు కూడా ఉంది. కాబట్టి ఈ విధానమైనటువంటి కార్యక్రమం జరిగింది అక్కడ.